My dear students, now we are entering into problematic part, that is cost sheet. How to prepare cost sheet? మనం ఇప్పుడు కాస్ట్ షీట్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఆ తెలుసుకోవడానికి ముందు మీకు ఏం చేశానంటే ప్రాబ్లమ్ని వాట్సాప్ చేయడం జరిగింది. అంచేత మీరు వాట్సాప్ చూసుకుని నోట్స్లో జాగ్రత్తగా ఆ ప్రాబ్లమ్ని నోట్ చేసుకోండి ముందుగా. అప్పుడు దాని ఆన్సర్ నేను మామూలుగా మీకు చేసి పెడతాను. చాలా జాగ్రత్తగా గమనించి ఆ ప్రాబ్లమ్ని మీరు కనుక స్టార్ట్ చేస్తే మీకు యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్, మీరు చాలా తేలిగ్గా అర్థం చేసుకోగలరు అనమాట. ఇప్పుడు ఫస్ట్ ముందు కాస్ట్ షీట్ ప్రొఫార్మా ఒకసారి మీకు ముందుగా చెప్తాను. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్స్ని తీసుకోవాలి మనం. ఇది ఓవరాల్గా చెప్తున్నాను. ఫస్ట్ ఓవరాల్గా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్స్, ప్రారంభపు ముడి సరుకు నిల్వ, దానికి ముడి పదార్థాల కొనుగోలు ఉంటే కలుపుతాం. పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్, ఫ్రైట్ ఆన్ పర్చేజెస్, కొనుగోలు రవాణా, ఈ మూడు కూడా యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే మనకి ఒక అమౌంట్ వస్తుంది. దాంట్లోంచి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్స్ అంటే ముగింపు ముడి పదార్థాల నిల్వ ఉన్నట్టయితే లెస్ చేసుకోవాలి. ఆ లెస్ చేయగా వచ్చిన వాల్యూని ఏమంటారంటే కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్, వినియోగించిన ముడి పదార్థాల వ్యయము. దానికి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రెండు ఉంటే రెండు కూడా యాడ్ చేస్తాం. యాడ్ చేయగా వచ్చిన దాన్ని ఏమంటారంటే ప్రైమ్ కాస్ట్ లేదా డైరెక్ట్ కాస్ట్ అంటాం. డైరెక్ట్ కాస్ట్ ఆర్ ప్రైమ్ కాస్ట్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్స్, డైరెక్ట్ లేబర్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రత్యక్ష మెటీరియల్స్, ప్రత్యక్ష శ్రమ లేదా వేతనాలు ప్లస్ ప్రత్యక్ష ఖర్చులు లేదా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ మూడింటిని కలపగా వచ్చేది ప్రైమ్ కాస్ట్. అప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కలుపుతాం. ప్రైమ్ కాస్ట్కి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లేదా దానికి మరో పేరు ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ అంటారు, ఉత్పత్తి పరోక్ష ఖర్చులు. దానికి మనం ఏం చేయాలంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ప్రారంభపు కొనసాగుతున్న పని విలువ ఉన్నట్టయితే యాడ్ చేసుకుంటాం. అప్పుడు ఏం చేస్తామంటే ముగింపు కొనసాగుతున్న పని విలువ, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్ ఉన్నట్టయితే డిడక్ట్ చేస్తాం. ఒక్కోసారి మనకి లెక్కలో సేల్ ఆఫ్ స్క్రాప్, రద్దు విలువ ఉన్నట్టయితే అది కూడా డిడక్ట్ చేసుకోవాలి. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో స్క్రాప్ విలువ లేదనుకోండి, అప్పుడు ఆ వచ్చే రిజల్టాంట్ ఫిగర్ని ఏమంటామంటే ది రిజల్టాంట్ ఫిగర్ ఈజ్ నోన్ యాజ్ ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్. తెలుగులో అయితే కనుక ఫ్యాక్టరీ వ్యయం అంటాం. ఆ ఫ్యాక్టరీ వ్యయానికి మనం ఏం చేయాలంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కలపాలి. లేదా పరిపాలనా ఖర్చులు అంటాం తెలుగులో. ఆ కలపగా వచ్చిన మొత్తాన్ని ఏమంటారంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లేదా ఆఫీస్ కాస్ట్ అంటాం. దానికి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఉన్నట్టయితే యాడ్ చేస్తాం. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఉన్నట్టయితే లెస్ చేస్తాం. ఆ వచ్చే విలువని ఏమంటారంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువుల విలువ. దానికి సెల్లింగ్ ఎక్స్పెన్స్ లేదా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, అమ్మ పంపిణీ ఖర్చులు ఉన్నట్టయితే దానికి కలుపుతాం. ఆ కలపగా వచ్చిన విలువని ఏమంటారంటే టోటల్ కాస్ట్ లేదా కాస్ట్ ఆఫ్ సేల్స్. అప్పుడు మనకి వాడు టోటల్ సేల్స్ ఇస్తాడు. టోటల్ సేల్స్ ఇచ్చినట్టయితే టోటల్ కాస్ట్కి టోటల్ సేల్స్కి డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే నెట్ ప్రాఫిట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రాబ్లంలోకి వద్దాం. ప్రాబ్లమ్ జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ ఒకసారి ప్రాబ్లమ్ చదువుతున్నాను చూడండి. అంజలి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ ప్రజెంట్స్ ది ఫాలోయింగ్ డేటా ఫర్ ది మంత్ ఆఫ్ ఆగస్ట్ 2018. డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఇచ్చాడు, పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ ఇచ్చాడు, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ ఇచ్చాడు, సేల్స్ ఇచ్చాడు. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఈజ్ 160% ఆఫ్ డైరెక్ట్ లేబర్ కాస్ట్.
అమౌంట్ ఇవ్వకుండా పర్సంటేజ్ రూపంలో ఇచ్చాడు. ఇంకపోతే మనకి స్టాక్ విలువ ఆగస్ట్ 1 ఆగస్ట్ 31 అంటే ఇది ఈ ప్రాబ్లము 1 మంత్కి మాత్రమే ఇవ్వబడింది అనమాట ఇన్ఫర్మేషన్. ఈ ప్రాబ్లంలో మనకి ఇన్ఫర్మేషన్ ఏమైందంటే ఒక నెలకు మాత్రమే ఇవ్వబడింది. ఆ నెలలో ఆగస్ట్ 1 రా మెటీరియల్ వాల్యూ 1,60,000, ఆగస్ట్ 31 1,72,000 ఇచ్చారు. అలాగే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే కొనసాగుతున్న పని ఆగస్ట్ 1 1,60,000, ఆగస్ట్ 31 2,40,000. అలాగే ఫినిష్డ్ గూడ్స్ ఆగస్ట్ 1 2,80,000, ఆగస్ట్ 31 3,60,000 ఇచ్చాడు. ప్రిపేర్ కాస్ట్ షీట్ వ్యయ నివేదికను తయారు చేయమని చెప్పాడు మనకాడు. ఈ వ్యయ నివేదికను తయారు చేయమన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకోవాలి, కాస్ట్ షీట్ ఆఫ్ అంజలి మ్యానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ ఫర్ ది మంత్ ఆఫ్ ఆగస్ట్ 2018. ఫర్ ది మంత్ ఆఫ్ ఆగస్ట్ 2018 మనకి 2018 ఆగస్ట్ నెలకు మనకి అంజలి మ్యానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ వారి కాస్ట్ షీట్ని తయారు చేయవలసిందిగా కోరడం అయింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏ లెక్కలైనా సరే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్స్ చూడండి. అక్కడ మనకి కింద ఇచ్చాడు మనకి ఇన్వెంటరీస్ అని. ఇన్వెంటరీ అంటే స్టాక్ అని అర్థం. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్స్ 1,60,000 ఇచ్చాడు. మన దగ్గర గొడవంలో 1,60,000 కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ ఉంది. అది కాకుండా మనం ఏం చేసామంటే ఈ ఏడాది మనం పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ ముడి పదార్థాల కొనుగోలు 7,20,000 ఇచ్చాడు. అప్పుడు మన దగ్గర ఆల్రెడీ గొడవంలో 1,60,000 ఉంది. అది కాకుండా మనం బయట మార్కెట్లోంచి 7,20,000 కాస్ట్ చేసే రా మెటీరియల్ని పర్చేజ్ చేయడం జరిగింది అనమాట. అప్పుడు మొత్తం మన దగ్గర ఎంత ఉంది, 8,80,000 ఉందన్నమాట. ఈ రెండు యాడ్ చేసినట్టయితే అందులోంచి మనం ఏం చేయాలంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్స్ మన దగ్గర ఓపెనింగ్లో 1,60,000, క్లోజింగ్లో 7,20,000 కలిపి 8,80,000 ఉంది. 8,80,000 ఉంది. అందులోంచి మనం క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్స్ మన దగ్గర గొడవంలో ఎంత మిగిలిపోయిందంటే 1,72,000 విలువ గల మెటీరియల్ గొడవంలో ఉండిపోయింది అనమాట. అంటే మనం ప్రొడక్షన్ ప్రాసెస్లో ఎంత విలువ గల మెటీరియల్ ఉపయోగించామంటే 6,08,000 రూపాయల విలువ గల మెటీరియల్ని మనం ప్రొడక్షన్ ప్రాసెస్లో వినియోగించాం అనమాట. దాన్ని ఏమంటారంటే మెటీరియల్ కన్జ్యూమ్డ్, వినియోగించిన ముడి పదార్థములు. ఫస్ట్ పాయింట్ అదనమాట. ఎప్పుడు కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్స్కి పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్, ఒక్కొక్కసారి ఫ్రైట్ ఆన్ పర్చేజెస్ కొనుగోలు రవాణా ఉన్నట్టయితే అది కూడా కలపాలి. మనకి ఈ ప్రాబ్లంలో లేదు కాబట్టి దాన్ని మనం ఎలిమినేట్ చేసాం. ఆ రెండింటి టోటల్లోంచే మనం ఏం చేసామంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్స్ని డిడక్ట్ చేసేసాం. అప్పుడు ది రిజల్టెంట్ ఫిగర్ ఈజ్ నోన్ యాజ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్, కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్, వినియోగించిన ముడి పదార్థాల విలువ 6,08,000 వచ్చింది. ఇప్పుడు దానికి మనం డైరెక్ట్ లేబర్ కాస్ట్ మనకి ఎంత ఇచ్చాడంటే 3,20,000 ఇచ్చాడు. 3,20,000 ఇచ్చాడు. అది కలుపుతాం. ఒక్కొక్కసారి మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి, ప్రత్యక్ష ఖర్చులు కూడా ఉంటాయి. ఈ లెక్కలు మనకి ఇవ్వలేదు అనుకోండి, అవి కూడా ఉంటే ఇక్కడ మనం వేసి దాన్ని డైరెక్ట్ లేబర్ కాస్ట్ కింద అంటే మనం దీని కింద ఇక్కడ వేసి మనం వేస్తుంటే ఆ మూడింటిని టోటల్ చేస్తే మనకి ప్రైమ్ కాస్ట్ లేదా ప్రధాన వ్యయం వస్తుంది. ప్రైమ్ కాస్ట్ లేదా ప్రధాన వ్యయం. ప్రైమ్ కాస్ట్ దాన్ని మరొక పేరు ఏంటంటే డైరెక్ట్ కాస్ట్, ప్రత్యక్ష వ్యయం. ప్రైమ్ కాస్ట్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అప్పుడు దానికి మనం ఏం చేస్తామంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ యాడ్ చేసుకోవాలి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఏం చెప్పాడంటే డైరెక్ట్ వేజెస్ మీద 160% అంట. డైరెక్ట్గా అమౌంట్ ఇవ్వకుండా ఏం చెప్పాడంటే వాడు ప్రత్యక్ష వేతనాల మీద, ప్రత్యక్ష శ్రామిక వ్యయం మీద, అంటే ఈ 3,20,000 మీద 160% క్యాల్కులేట్ చేసుకోమన్నాడు. ఒక్కొక్క ప్రాబ్లంలో మనకు డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చేస్తాడు, కానీ లెక్కలో పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం ఎందులో దేని మీద కట్టమన్నాడంటే మనకి ఈ యొక్క డైరెక్ట్ వేజెస్ మీద క్యాల్కులేట్ చేయమన్నాడు కాబట్టి 3,20,000 ఇంటూ 160/100 వేస్తే 5,12,000 వచ్చింది. దానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ప్రారంభపు కొనసాగుతున్న పని విలువ, ఉన్నట్టయితే కలుపుతాం. ఈ మూడు కలుపుతాం. ప్రైమ్ కాస్ట్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఈ మూడు కలిపితే మనకి 16 lakhs వచ్చింది.
ఆ 16 ల్యాక్లోంచి మనం ఏం చేయాలంటే లెస్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ముగింపు కొనసాగుతున్న పని విలువ 2,40,000 ఇచ్చాడు. లెస్ చేస్తే 13,60,000 వచ్చింది. ఈ 13,60,000ని మనం ఏమని పిలుస్తామంటే ఫ్యాక్టరీ కాస్ట్ లేదా వర్క్స్ కాస్ట్. ఫ్యాక్టరీ కాస్ట్ లేదా వర్క్స్ కాస్ట్, తెలుగులో అయితే కనుక మనం ఫ్యాక్టరీ వ్యయం అంటాం అనమాట. ఆ ఫ్యాక్టరీ వ్యయానికి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ లేదా ఆఫీస్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ లేదా ఆఫీస్ ఎక్స్పెన్స్ ఉన్నట్టయితే దానికి మనం కలిపేస్తాం. టోటల్ చేస్తే మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది అనమాట. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే తెలుగులో ఉత్పత్తి వ్యయం అంటాం. ఇంగ్లీష్లో మరో పేరు ఏంటంటే ఆఫీస్ కాస్ట్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నా ఆఫీస్ కాస్ట్ అన్నా ఒకటే, తెలుగులో ఉత్పత్తి వ్యయము లేదా ఆఫీస్ వ్యయము అంటాం. ఆ ఆఫీస్ వ్యయం వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఫినిష్డ్ స్టాక్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ లేదా ఫినిష్డ్ స్టాక్ అది కలుపుతాం. దాంట్లోంచి ఏం చేయాలంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఫినిష్డ్ స్టాక్ లెస్ చేస్తాం. ఓపెనింగ్ 2,80,000 కలుపుతాం, క్లోజింగ్ది 3,60,000 లెస్ చేసుకుంటాం. అప్పుడు ఆ వచ్చే వాల్యూ మనకు ఒక విలువ వస్తుంది. దాన్ని ఏమంటారంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, తెలుగులో అమ్మిన వస్తువుల వ్యయము. తెలుగులో అమ్మిన వస్తువుల వ్యయము కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. దీనికి సింపుల్ ఫారం సిఓజిఎస్ అంటారు. సిఓజిఎస్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. దానికి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ లేదా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, తెలుగులో అమ్మకం ఖర్చులు లేదా అమ్మక పంపిణీ ఖర్చులు కూడా ఇస్తాడు. అవి 68,000 ఇచ్చాడు. అప్పుడు ఈ రెండు కలిపి టోటల్ చేస్తే మనకి టోటల్ కాస్ట్ మొత్తం వ్యయం వస్తుంది. టోటల్ కాస్ట్ మొత్తం వ్యయం వస్తుంది అనమాట. అంటే మనకి ప్రొడక్షన్ ప్రాసెస్లో మొత్తం కాస్ట్ ఎంత అయిందంటే మొత్తం వ్యయం 14 lakhs అయింది. ఈ 14 lakhsని గూడ్స్ని కూడా మనం ఏం చేసామంటే టోటల్ సేల్స్ లెక్కలు వచ్చి చూడండి, అక్కడ లాస్ట్లో ఉంది కదా సేల్స్ అని, ఆ టోటల్ సేల్స్ చేసుకుంటాం 18 lakhs. అప్పుడు మనకు కాస్ట్ ఏమో 14 lakhs పడింది. ఆ 14 lakhs కాస్ట్ గల సరుకులు మనం ఏం చేసామంటే 18 lakhs కన్నాం అనమాట. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 4 lakhs ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ అవుతుంది అనమాట. నెట్ ప్రాఫిట్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ సేల్స్ అండ్ టోటల్ కాస్ట్. టోటల్ సేల్స్ అండ్ టోటల్ కాస్ట్ అంచేత సేల్స్ వాల్యూ ఎక్కువగా ఉంది, టోటల్ కాస్ట్ విలువ తక్కువగా ఉంది కాబట్టి డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే నెట్ ప్రాఫిట్ అవుతుంది అనమాట. ఓవర్. థ్యాంక్ యూ.